ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి ఏమన్నా స్పైసీగా తిందాం అనుకున్నాం. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ఇక మటన్ బిర్యానీ తినాలన్న గులైతే అనిపించింది. వెంటనే వెళ్లి ఫ్రెష్ మటన్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, మసాలాలన్నీ కొనుక్కొని అయితే ఇంటికి వచ్చేసా. ఇక బిర్యానీ చేసే ప్రాసెస్ లో నా కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందంటే పుదీనాని స్లో మోషన్ లో వేయడం, చెఫ్ లాగా ఫీల్ అవ్వడం అంతే. ఇక నా ఓవర్ యాక్షన్ తట్టుకోలేక మా అమ్మ అయితే ఒకటే చెప్పింది, నువ్వు మూసుకొని ఫస్ట్ రూమ్ లోంచి వెళ్ళిపో, నేనైతే నా వంట చేసుకొని అని చెప్పేసింది. తర్వాత మా అమ్మ అయితే మసాలాలన్నీ బాగా కలిపి మటన్ ని సూపర్ గా మ్యారినేట్ చేసింది. ఇక బిర్యానీ కుక్ అవుతుంటే టైం పాస్ కోసం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. క్రికెట్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం. రియల్ లైఫ్ లో క్రికెట్ ఆడడం రాదు, గేమ్ లో అయినా బాగా ఆడతా అనుకున్నా, కానీ అక్కడ కూడా సేమే. ఇక మీన్ టైంలో స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాం అండ్ మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇక నేనైతే లేట్ చేయకుండా మన బిర్యానీ క్యాన్ అయితే ఓపెన్ చేసి కుమారి ఆంటీ లాగా సర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ప్లేట్ నిండా సర్వ్ చేసుకొని ఫస్ట్ బైట్ అయితే వేసాను. ఆ ఘీ అరోమా, ఆ స్పైసీ ఫ్లేవర్, ఆ సాఫ్ట్ మటన్ పీస్ నోట్లో ఒక బ్లాస్ట్ లాగా అనిపించాయి. నేనైతే అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏజ్ పెరిగాక అందరికి టైం ఉంటుందని అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే టైం ఉంటుంది కానీ కలిసి గడపడానికి ఫ్రెండ్స్ ఉండరు. కాబట్టి ఛాన్స్ ఉన్నప్పుడే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి, మెమరీస్ కలెక్ట్ చేయండి. ఎందుకంటే ఏజ్ పెరిగాక లైఫ్ లో పీకేది ఏముండదు. మంచి ఫుడ్, మంచి ఫ్రెండ్స్, మంచి మూమెంట్స్ మాత్రమే లైఫ్ అంతా గుర్తుంటాయి. సో ఇక అది సంగతి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని కూడా ఫాలో చేసేయండి, మర్చిపోకండి గైస్.